చిత్తూరు ఉత్తరాంధ్ర జిల్లాలుండే రైతులు పంటలు పండించుడు ఒకేతైతే దాన్ని కాపాడుకునుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉంటదోళ్ళ పరిస్థితి. ముఖ్యంగా ఏనుగులు జయంగా మాత్రం పంటలకే కాదు మనుషులకు సుతం తిప్పలే ఉంటది. అడవి జీవుల దాడిలా జీవించినోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ఏపీ సర్కారు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు పేరు మీద ఒక కొత్త పని ముంగటేసుకున్నది. మరి దాంతో ఏం ఫాయిదా ఏం కథ అనేది చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్తున్నాడు. ఇందాం పాండ్రి. మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు లాంటి మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. అదన్నట్టు ముచ్చట మనుషులకు వన్యప్రాణులకు నడుమ జరిగే లొలిలా ఎక్కువ మటుకు వన్యప్రాణులే జీవిడుస్తున్నాయి. కొన్ని మాట్ల మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక పంటలు దెబ్బతిని రైతులు నష్టపోవుడైతే లెక్కే లేదు. అందుకే ఈ పరిస్థితి మారాలని ఏపీ సర్కారు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ను చాలు చేసింది. దీనికోసానికి యాప్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా సిద్ధం చేసిండ్రు. ఇవాళ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కాబట్టి మంగళగిరిలోన్న ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలా ఈ కార్యక్రమాన్ని షురూ చేసిర్రు. ఈ ప్రాజెక్టుతోని వన్యప్రాణుల వల్ల పంట నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటారట. ఒకవేళ ఏదన్నా నష్టం జరిగినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టుతో పాటు పరిహారం అందించే బాధ్యత కూడా హనుమాన్ ఫౌండేషన్ దేనని చెప్పుకొచ్చిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఈ ప్రాజెక్టు కోసానికి 100 వాహనాలను అటవీ శాఖకు అప్పచెప్పిండ్రట. అట్లనే రాష్ట్రమంతటా కలిసి 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పిండు. ఈ భూమి మీద మనుషులతో పాటు జంతువులకు కూడా స్థానం ఉన్నదన్న పవన్ సారు వన్యప్రాణి సంరక్షణను బాధ్యతగా చేపట్టినమని చెప్పిండు. ఇక ఈ ప్రాజెక్టుతోని ఇంకా ఏం చెప్తామనే దాని గురించి మాట్లాడుకుంటా, ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. అడవి ఏనుగులు జీయంగా పంటలు చాలా దెబ్బతింటున్నాయని కర్ణాటక సర్కార్తోని మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొస్తే కొంతవరకు తిప్పలు తప్పింది. ఇక ఇప్పుడు హనుమాన్ ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రు కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అన్ని ఏరియాలలో కూడా అడవి జీవులతోటి పెద్ద పరేషాన్ లేకుండా అవుతుందో ఎట్లుంటదో గాని మొత్తానికైతే ఇటు మనుషులకు తక్లీఫ్ లేకుండా అడవి జీవులు సుతం వాటి సందాన అవి బతికితే ఏ లొల్లుండది. ఇక ప్రోగ్రామ్ లా పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకొని ఎట్లా గురిపెట్టిండో చూడుండ్రి. పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకున్న వీడియో బయటికి రాగానే ఇది 6 అడుగుల బుల్లెట్ అనుకుంటా పాటేసుకొని మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు చిన్న సీఎం అభిమానులు. మనం ఆస్వాదించాలే గాని ప్రకృతి చాలా అందంగా ఉంటది. సప్తవర్ణాల సింగడి ఎవలో అచ్చువచ్చినట్టు భూమికి రంగేసినట్టే పచ్చగా వరుసుకొని ఉంటది మన భూమాత. కాలానికి తగ్గట్టు తీరు మార్పులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు మబ్బులకెంచి వీడియో తీస్తే గీడో అద్భుతం కానొచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్న ఒక వీడియో విడుదల చేసిండు. అదెంత బ్రహ్మాండంగా ఉన్నదో మీకు సుతం చూయిద్దామని మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చలో చూడుండ్రిగా. వావ్, భలే గమ్మత్ అనిపిస్తున్నది కదా ఈ వీడియో చూస్తుంటే. అట్లని ఇదే పరాయి దేశంలోదో కాదు, ఇది మన గుంటూరు జిల్లాలదే. మిర్చి పంట కోత కచ్చటాలకు రైతులు దెంపి ఆరవస్తున్నారు. ఇప్పుడు కింది నుంచి చూస్తే మామూలుగానే అనిపిస్తున్నది గాని డ్రోన్ తోని వీడియో తీసేటాలకు భూమి మీద ఎర్రటి పరదాలు కప్పినట్టే అనిపిస్తున్నది. ఇక అట్లా ఎర్రని మిర్చి తోట నడిమిట్లకెంచి పోతున్న రైలు, బస్సులు, బండ్లను చూస్తే ఇంకా భలే సంబరం అనిపిస్తున్నది. గందుకే మంత్రి నారా లోకేష్ అన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిచేటాళ్లకు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఎకురాల కొద్ది ఎర్ర మిరప తోటల నడిమిట్లకెంచి రైలు పోతుంటే ఏదో మాయాజాలం లెక్కనే అనిపిస్తున్నది అనుకుంటా కామెంట్ కూడా పెట్టిండు లోకేష్ అన్న. ఓ పక్క రంగురంగుల మిరపకాయలు ఆరవోసిండ్రు, ఇంకో పక్క పచ్చని మిరప తోటలు. ఈ డ్రోన్ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆడికి మేం కూడా పోయి ఓ ఫోటో తీసుకుంటే మంచిగుండని అనిపిస్తున్నదిలే మీకు సుతం. అయితే ఎందుకు ఆలస్యం, పోయేదుంటే ఇప్పుడే ఓన్రి. అటెంక మీరు ఓదామనుకున్నా అక్కడ మిరపకాయలు ఉండయి. మళ్ళా అసలుకే మిరపకాయల ధరలు బంగారంతోని పోటీ పడ్డట్టే పెరుగుతున్నాయి. మరి విశ్వావస నామ సంవత్సరం కొసాగర్కి వచ్చిందల్లా పరాభవ నామ సంవత్సరం షాల్గా అవుతున్నది కదా. సీతారాముల తల్వాళ్ళకి సుతం యాలైతాంది. ఈ నెల 19వ తారీఖు నాడు ఉగాది పండుగ వచ్చిన 7 రోజులకు అంటే 26 తారీఖు నాడు శ్రీరామనవమి. ఇంకా చాలా రోజులే ఉన్నతి అని అనుకుంటారు కదా. అదేమన్నా మన ఇండ్ల కళ్యాణం అనోళ్ళ
కూరళ్ళు పట్టి లగ్గం చూసి మార్వెల్లుల ఫోటోలు దిగి వర్షరా సుమతి అని అనుకున్నట్టందుకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి అవతారాలైన సీతారాముల కళ్యాణం చూడుండ్రి. భక్తులు ఇప్పటి సందే భద్రాచలంకి ఎట్ల పయనమై పోతున్నారో గోటి తలంబ్రాలు పట్టుకొని పాదయాత్ర చేసుకుంటా. కాషాయం బట్టలు కట్టిండ్రు, చేతిల రాములోరి జెండెత్తిండ్రు, తీసిన గోటి తలంబ్రాలు ఇరుముడి గట్టి నెత్తిమీద పెట్టుకొని రామనామం బలుక్కుంటా యాత్ర చేసుకుంటా ఊర్లు దాటుకుంటా పోతూనే ఉన్నారు భద్రాచలం. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రాఘవపురం భక్తులట ఇలాంతా. 3 ఏళ్ల సంధి గ్రామ పెద్దల ఆధ్వర్యంలా సాంప్రదాయబద్ధంగా గోటితోటి తలంబ్రాలు తీసి భద్రాచలం రాములోరి కళ్యాణానికి అందించుడు ఆనవాయితయ్యింది ఈ ఊరోళ్లకు. అట్లా ఏడాది సుతం గోటి తలంబ్రాలతోటి భద్రాచలానికి నడుచుకుంటా బయలుదేరిండ్రన్నట్టు అంతరాకం. ఏదో పోయినమంటే పోయినమన్నట్టు కాదు, మళ్ళా బాట పొడుగుతా భక్తి పాటలు వాడుకుంటా రామనామం బలుకుకుంటా భక్తి పారవశ్యంలా మునిగిదేళ్తున్నారు. పెద్దలు పిల్లలు అన్ని వయసులోళ్ళు భాగమైండ్రి దైవకార్యంలా. ఎంత ఓపిక జుడుండ్రి. నడుచుడనేదే లేకుండా పోయిన ఈ కాలంలా ఇంకా సుతం నడుచుకుంటా తీర్థయాత్రలు చేసుడంటే గొప్ప ముచ్చట గదా. ఇక గోటి తలంబ్రాలు మోసుకొని పోతున్నా గీ పెద్దాయన ఏమంటున్నాడు ఇనుండ్రో పారి. ముందుగా హెచ్ఎంటీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం బురదరాపురం గ్రామంలోని గ్రామస్తులందరూ కూర్చొని సుమారు ఒక 2 కిలోలు గోటితోని వలటం జరిగింది. ఈ గోటి తలంబ్రాలని భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ఆడ ఒప్పచెప్పడం ఈ గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతున్నది. యాత్ర పొడువుతా నడమ ఏ ఊరిలో గుడి కనబడితే ఆ ఊరి గుడిలా దేవుని దర్శించుకుంటా దండం పెట్టుకుంటా ముంగడికి కదులుతున్నారు అన్నట్టు ఇట్లా ఈ అక్క చెప్తాంది నుండ్రి. మేము బురదరాఘాపురం నుంచి వస్తున్న 3 సంవత్సరాల నుండి గోటి తలంబ్రాలు తెలుసుకొని నడుచుకుంటూ అందరం బయలుదేరి భద్రాచలం వస్తున్నాం. ఇవాళకి 2వ రోజు. నిన్న ఇవాళ రేపు 4వ రోజు భద్రాచలం చేరుకొని గోటి తలంబ్రాలు అక్కడ ఒప్పజెపుదామని మేము అందరం బయలుదేరాం. సూత అంటే అర్థమైతాంది గదా, శాన భక్తిభావంతోని సాగుతున్నది దైవకార్యం. ఊరికో వన్క ఆగి విశ్రాంతి తీసుకుంటా ముంగడికి కదులుతున్నారు భక్తులంతా. ఇట్లనే ఏటికేడు క్రమం తప్పకుండా గోటి తలంబ్రాలు సమర్పించి ఆ సీతారాముల దీవెనార్తులు పొందాలని కోరుకుంటున్నారు పేరులనే రాముడు కొలువై ఉన్న ఈ రాఘవపురం భక్తులు. భక్తి ఐక్యత సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఊరి భక్తుల మీద అట్లనే దేశ ప్రజలు అందరి మీద ఆ సీతా సమేత శ్రీరాముల వారి అనుగ్రహం నిండుగా ఉండాలని మన జోర్దార్ వార్తల తరపున సుతం కోరుకుంటున్నాం. పబ్లిక్ మా ముసలిమోత వారి నిన్న పానం కుసకుసన్నది పిల్ల అని కొలువుకు గుండుసున్నా పెట్టిండు. మరి ఇయాలన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అలా లక్ష్మి ఆ బచ్చబాజీ వాళ్ళు ఇంటికాడ నుంచి పోయి రానే. ఓ నేను ఇట్లా మన్ను కొట్టా, నువ్వు ఒక్కదాని జాలే నా బతుకు నువ్వు జాలారు పాలు చేసేందుకు. ఏం చెప్పినావు నువ్వు? వాళ్ళు ఏం అడిగిందని చెప్పినావా నువ్వు? అగ్గో గా పెరట్ల దాచుకొని ఫోన్ లో ముసల్దాన్ని తిడుతున్నావు ఎందుకే? ఏమైందని? అరే ఇంటికి ఎవడన్నా వచ్చేది ఉంటే నేను పెరడ్ కాడికి పోయిన ముచ్చట వాళ్ళకి చెప్పకే అని చెప్తే వాళ్ళు అత్తనాట ఇగో ముసలాయనే పెరడ్ కాడికి పోయినా అన్న ముచ్చట ఎవరికి చెప్పకు అని చెప్పిండు, అందుకే మీకు చెప్తలేను అని వాళ్ళకి చెప్పిందట. అసలు దాన్ని తెలివి కలదు అనుకోవాలన్నా తెలివి తక్కువది అనుకోవాలి పిల్ల చెప్పిగా. అది కూడా నీకు తగ్గట్టే దొరికింది ముసలోడా. ఆయన మరి నువ్వు ఎవరికి భయపడి ఆ పెరట్లో దాచుకుంటున్నావు అది చెప్పు. కొంపదీసి తాగిన బాకీలా అప్పులోళ్ళు ఇంటికి వచ్చిందా ఎట్లా? ఓ నేను ఇట్లా మన్ను కొట్ట ఎప్పుడు చూడు నన్ను తాగుడు పాలే చేయబడుతుంది కదనే. నేను భయపడి వీడికి వచ్చింది మన వాడ కట్టుకున్న పూరగండ కోసడానికి అంచను. వాళ్ళు రంగులు పట్టుకొని నా ఇంటి చుట్టూ తిరుగుతారట ఇవాళ ఓలి పండుగ అని నాకు రుద్దేది అందుకు. అందుకోసమే భయపడి గిట్టు మొక్కని అయితే తాగిన పైసలక అని తిప్పులాడతా దీని ఇదంతా మొక్కలక. అయ్యో నువ్వు పెద్ద తుటారి లెక్క ఫీల్ కాబట్టి ముసలోడా. వాళ్ళ తాతో కాబట్టి కాయసి పడి రంగులు పూతా అని వస్తే ఎందుకు పెరట్లో దాచుకుంటున్నావు చెప్పు. ఓ నీ కళ్ళ కంప కొట్ట కదనే. వాళ్ళు ఏ పసుపో ఏ కుంకుమనో పట్టుకొని వస్తే మంచిగుండే తల్లి. ఒకడేమో సిలిండర్ పట్టుకొని వచ్చిండు, ఇంకోడేమో మన అది సైనా కుంకుమలాట. అవి ఒక్కసారి నీళ్ళలో కలిపి ముఖానికి రుద్దితే 4 రోజులు సబ్బు పెట్టి రుద్దినా కూడా పోతలేవి అంచడం. పోయినసారి నా బట్టలకు వాళ్ళు అంటించిన రంగులను ఉతకలేక నా ముసలి చీపిరి గట్ట అనుకొని నన్ను ఉతుకుడు మొదలు వచ్చింది. అగ్గో తాత అలొత్తానులే. ఓ అన్న మా తాత నడిపల్ల పెరడట్టు మీద కూర్చున్నాడే. ఓ నీ కళ్ళ కంప కొట్ట కదండి, నేనున్న జాడ వానికి ఎందుకు చెప్తివి? అయినా నేను వానికి దొరుకుతాను. దొరికినావు కదా అబ్బా.
ఒరి గొడ్డు సప్పలోని ఈడున్నావురా అరే ఆడుకుందాం పా. అరే ఇలా కాదు అట్లా ఓలి పండుగ రేపు ఆటరా రేపైతే మళ్ళీ ఆడుకుందాం బావే. ఓ మీ నోళ్ళ మండుగొట్ట గిత్త దాని లేవురా నాకు నా ఎంబడి అరే వాళ్ళు గంత కాయసుకొద్ది తాతవని తీసుకుపోతా అంటే ఎందుకంతగానే విచ్చుక జరుతున్నావు ముసలోడా? పోరాదు పోయిందంతా రంగు రుద్దుకోపోరాదే. అరే ఆ రంగేదో ఈయన రుద్ద రాదురా నన్ను దొంగ కొట్టుగా గుంజుకపోయినట్టు ఎందుకు గుంజుకపోతాను రా రంగు రుద్దుతో అయిపోతుంది, ఇంకా వేరే ఉన్నది పా. అగో ఇంకేమున్నది రో ఉన్నది పా. పొరి పోడు సలకుండా రాదే పొరి అయినా ఇవాళ చంద్రగ్రహణం కాబట్టి హోలీ పండుగను 4వ తారీఖు జరుపుకోవాలన్నారు కాదే కొంతమంది పండితులు. ఓ ఏమని చెప్పాలి తల్లి, రాజ్యానికో రాజాయ ఊరికో పంతులాయ. ఒక పంతులేమో 3వ తారీఖు నాడే హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పబట్టే, ఇంకో రాజేమో 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం అవుతుంది, చంద్రగ్రహణం గోలిగా పండుగ జరుపుకుంటారు, 4వ తారీఖు నాడు హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పబట్టి వయసు ఉచ్చులు గాలేమో 2 రోజులు హోలీ పండుగ జరుపుకుంటే ఏమవుతుందని పొక్క వాళ్ళగా తాగివో నా సొంత నెంబడి వాడి తీసుకొని పోయి ఆ మాత్రం జాలర్లలో ఎత్తేస్తానులే అంచలో. ముసలాడు ఎక్కువ చెప్తాను నన్ను ఎడుకలు ఎత్తుకపోతాను రా, మీ ఎత్తుకపోడు చల్లగుండా, మీ ఓలి పండుగ చల్లగుండా ఒక వారు నన్ను ఎత్తే సాగొడతారు రా. అరే ఆగర్రా ఆగర్రా ఆగర్రా. సచ్చింది గొర్రె వన్న మా ముసలోడు పాయలమే, ఆయనతో ఏదన్నా కీళ్ళ గిట్ల బెనికినాయి అనుకో మా ముసల్ది మిమ్ములా రోత కడిగినట్టు కడుగుతుంది మరి. ఓలి పండుగ అంటే రంగులు రుద్దుకోవాలి కానీ బురదలు ఎత్తేసుడు ఏంద్రా? మనం బురదలో పుట్టి పెరగటం, మనం బురద రంగు తాత ఎగురు. అట్లయితే డప్పు అందుకోరా ఇద్దే. అబ్బా మా ముసలోడు లైన్లోకి వచ్చినట్టున్నాడు. ఇక నా మాట విన్నాడు కానీ ఇక ఎగురు ముసలోడా, ఎంతసేపు ఎగురుతావో ఎగురు. దున్నపోతులు ఎక్కున్నావు 10 మందిలో ఎగిరేటప్పుడు ఎట్లా ఎగరాలని తెలుస్తలేదా నీకు? కాలు ఎట్లా దొక్కినావు, గొడ్డు దొక్కినాడు దొక్కినావు, నీ బతుకుల కట్టే పగ్గటించాను బొత్త నిండా ఒక్క వాళ్ళగా పొద్దుగాల కాగచ్చినావు మొత్తం మంచిగా. ఇంకా గింత పలుసులు పడతావురా పండుగ. ఏ పండుగ అయితే ఏంది? అరే కాలు దొక్కిన నచ్చిన అరే అవును గా అన్నయ్య ఏదో చూడక కాలు దొక్కిండు కావచ్చు, తీయరాదే బాగా ఫీల్ కాబడుతుంది. అరే హోలీ పండుగ అంటే ఎట్లా ఆడుకోవాలి పిల్ల? మోదుగు పూలు తీసుకొచ్చి మంచిగా ఉడుకు నీళ్ళలో ఉడకబెట్టి ఆ రంగు నీళ్ళని మీద చల్లుకొని హోలీ పండుగ ఆడుకోవాలా వద్దా? లేకుంటే పసుపు కుంకుమ మీద చల్లుకోవాలి. అడ్డమైన రంగులు తీసుకొచ్చి మనసుల మీద పోతే ఈ బురదలు తీసుకొచ్చి నన్ను ఎగిరిపిస్తారు. ఈ బాడుకో ఈ లేకిని బాడుకో. ఇంకో వీడు అయితే పోయిన ఏడాది చిన్న డబ్బడి సిలిండర్ తీసుకొచ్చి నా మీద మొత్తం పోతే బట్టలు కట్టిన సిలిండర్ పోయేదాకా ముసలి నన్ను ఉతుకుడు బట్టలు ఉతుకుడు, నన్ను ఉతుకుడు బట్టలు ఉతుకుడు, ఇదే బతకైపోయింది నాకు వచ్చాడు. అవును నిజమేనే తాత, ఈ కాలంలో కొంతమంది పొలగాన్లు గిట్లనే ఉన్నారే. హోలీ పండుగ నాడు దాక్కుంటా ఊక్కుంటా జార్లల్ల బొర్లుకుంటా సెర్లల్ల ఈతలు కొట్టబోయి పానాల మీదకి తెచ్చుకుంటానులే. ఓ పోయిన ఏడాది కూడా వీడి గిట్టనే పిల్ల 5-6 కేసుల కోడిగుడ్లను తీసుకొచ్చి ఎదురు పడ్డ నల్ల కొట్టుడే గుడ్లతోటి నెత్తి మీద కొట్టుడు, ఎక్కడెక్కడో కొట్టుడు చేయబట్టి ఒక పానాలు పోయే కాడికి వచ్చింది అంచడం. వీనికి జర్రంతరనే సిగ్గుచరం ఉండద్దా? పండుగ అంటే ఆనందాన్ని పంచాలి, విషాదాన్ని నింపేటట్టు చేస్తారా వీడు? ఇక మీరు అయితే మంచిగా హోలీ పండుగ మంచిగా జరుపుకున్నారని మేము కూడా ఆశిస్తాను. అందరికి మళ్ళీ ఒకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. పట్నం పల్లె చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా ఏం లేదు. ఎవరిని చూసినా రంగులు జల్లుకుంటా మస్తు హుషారుగానే కానొచ్చిన రోజులు అయ్యాలా. ఈ హోలీ పండుగ నాడు పూసుకునే రంగుల లెక్కనే మీ అందరి జీవితాలు కూడా రంగులమయం కావాలని, మీ అందరి ఇండ్లు సంతోషాల హర్వీలు కావాలని మన జోర్దా తరపున కూడా కోరుకుంటున్నాం. కానీ పబ్లిక్ ఆ దిక్కుమాల రంగులు పూసుకోకుండ్రి, అవి కంట్ల వడురో నోట్లకు పోవుడో అయితే లేని పరేషాన్ ఉంటది. కాబట్టి సహజమైన రంగులనే వాడుండ్రి, జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? ఇప్పుడు భారతదేశంలో ఏం నడుస్తున్నదయ్యా అనంటే మన ప్రధాని మోడీ సారు హవా నడుస్తున్నదని చెప్పుకోవాలి. అగో ఎలక్షన్లు ఏం లేవు కదా, మోడీ సారు హవా నడుచుడేంది మీనాక్షి అని అంటారా? పొలిటికల్ గేమ్ అయినా సోషల్ మీడియా క్రేజ్ అయినా రికార్డులు రాయాలన్నా మన మోడీ సారే, రాష్ట్ర రికార్డులు తిరగరాయాలన్నా మన మోడీ సారేనోలా. లీడర్ హోదల్లా మొన్న ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొట్టిండు కదా.
ఇక ఇప్పుడు మళ్ళీ రికార్డు చేరింది సార్ ఖాతాల. పాన్రి ఆ ముచ్చటేందో చూద్దాం పురాగా. రాజకీయ రణతంత్రంలోనే కాదు సోషల్ మీడియా క్రేజుల సుతం తగ్గేదేలే అంటున్నాడు కదా నుల్లా మన ప్రధాని మోడీ సారు. మొన్నట్ల ఇన్స్టాగ్రామ్ లో 10 కోట్ల ఫాలోవర్లతోటి దునియా లీడర్లకు ఎవ్వలకు సుతం సాధ్యం కాని రికార్డు కొడితే ఇప్పుడు యూట్యూబ్ లో 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లతోటి దునియాల ఏ లీడర్ కూడా వీలు గాని రికార్డు సొంతం చేసుకున్నాడు మన ప్రధాని మోడీ సారు. ఇక ఇన్స్టాగ్రామ్ అంటే తొలుత పిఎం సీట్ లో కూర్చున్నప్పుడు షాల్ చేసిండు గాని యూట్యూబ్ ఛానల్ ను గుజరాత్ రాష్ట్రానికి సీఎం ఉన్నప్పుడు 2007లోనే షురూ చేసిండు సారు. అంటే అటో ఇటో 19 ఏండ్లు అయితాంది అన్నట్టు. ఫారెన్ టూర్లు, మన్ కీ బాత్ ముచ్చట్లు, ఎలక్షన్ల ప్రచారాలు, సర్కార్ పథకాల మీద అవగాహన కల్పించిన వీడియోలు, కామన్ పబ్లిక్ తోటి కలిసి పెట్టిన ముచ్చట్లు, అసొంటి అన్నాకం కలిసి 33,000 వీడియోలు పెడితే ఈ వీడియోలు చేయంగా మోదీ సార్ యూట్యూబ్ ఛానల్ కు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు అయ్యిండ్రన్నట్టు. మన ప్రధాని సార్ దరిదాపులా ఇంకే లీడర్ సుతం లేరుల్లో. మళ్ళా మోడీ సార్ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు రెండో జాగలున్నాడు. ఇక అమెరికాను వెళ్తున్న టింగరి ట్రంప్ సార్ అయితే ఈ రేసుల పత్తకే లేడుల్లో. ట్రంప్ తోటి పోల్తే మన మోదీ సార్ కు 7 రేట్లు ఎక్కువన్నారుల్లా సబ్స్క్రైబర్లు. అంటే చూడుండ్రిగా మన మోడీ సార్ పతార్ ఎట్లున్నదో. మొత్తానికైతే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు పోన్రి మన మోడీ సారు. ముసలోళ్ళైనా ఇప్పటి జనరేషన్ అయినా మోడీ సారును బగ్గా ఫాలో అవుతున్నారు. అట్లున్నది మరి మన మోడీ సారు క్రేజు, అస్సలు తగ్గేదేలే. చిన్నప్పుడు హోలీ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేది. పొద్దుగాలనే లేచి రాత్రి తయారు పెట్టుకున్న రంగులు పట్టుకొని దోస్తుల ఇళ్ళకి పోయి అందరికి పూసుకుంటాం, మస్తు ఎంజాయ్ చేసేది. నేనే కాదు మీరు కూడా ఇట్లనే చేసి ఉంటారు కదా. హోలీ పండుగ నాడు చాలా మంది దోస్తులతోని కలిసి రంగుల లోకంలోనే మునిగి తేలుతారు. కానీ గీలు చూడుండ్రోల్లా హోలీ పండుగ నాడు ఎట్లా జరుపుకున్నారో. అగో ఇదేందయ్యా ఇదే, నేనెప్పుడు చూడలా ఇది అని అనాలనిపిస్తున్నదిలే ఈ వీడియో చూస్తుంటే. అవు మరి హోలీ పేరు మీద తీరుల విన్యాసాలు చేసినోళ్లను, రకరకాల రంగులు పూసుకున్నోళ్లను, రెయిన్ డాన్సులు, ఇంకేదో అనుకుంటా ఎంజాయ్ చేసేటోళ్లను మస్తుగానే చూసి ఉంటారు గాని హోలీ పండుగను గోవులతో చేసుకున్నోళ్లను ఇది వరకు ఎన్నడూ చూసి ఉండరు కదా. అగో గందుకే ఈ ముచ్చట్లు మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం షెన్నాపురం ఊళ్ళో ఉన్న శివకేశవ గోశాల అక్కడ రైతులు ఇట్లా వినూత్నంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఆవులకు పసుపు కుంకుమ పూసి మెడల పూల దండలేసి అరటి పండ్లు కూడా తినబెట్టిర్రు. మరి ఇట్లా ఎందుకు చేసుకున్నారు అనేది ఈ అన్న చెప్తున్నా నేనుండ్రి. శివకేశవ గోశాల సేవా సమితి, గ్రామం చెన్నాపురం, కొత్తపల్లి గోరి మండలం, భూపాలపల్లి జిల్లాలో హోలీ సందర్భంగా గోవులతో హోలీ జరుపుకోవడం జరుగుతుంది. రైతుకు గోవులే ముఖ్యము, మన భూములకు గోవులతోటి జీవం ఉంటుంది అనే ఉద్దేశంతో గోవుల ప్రాముఖ్యత అందరికి తెలియజేయాలనే ఆలోచనతోటి ఈ రోజు గోవులతో నాతోటి రైతులతో కలిసి హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. గోమాత అంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉండే ఓ దేవాలయం అసొంటిది. అంతటి మహిమాన్వితమైన ఆవులతోని కలిసి హోలీ పండుగ జరుపుకున్నాడు అంటే ప్రకృతితోని హోలీ పండుగ జరుపుకున్నట్టే లెక్క అని అనబట్టిరు అక్కడి రైతులు. ఈ నడుమ గోవులను దాదుకునేటోళ్ళ సంఖ్య తగ్గిపోతున్నది కాబట్టి గోమాత గొప్పతనం చెప్పేందుకే ఇట్లా చేసినామంటున్నారు. మమ్మల్ని చూసన్నా ఇంకొంతమంది ఇట్లా గోవులను గౌరవించి వాటితోని మమేకమై గోవులను కాపాడుకోవాలి. గోవులను కాపాడుకుంటే అవి భూమాతను కాపాడుతాయి, మనల్ని కూడా కాపాడుతాయి అని అనబట్టిరు రైతన్నలు. మరి పబ్లిక్ ఆవులను కాపాడుకునే నినాదానికి సై అంటారా? మేమైతే సై అంటే సై అంటున్నాం. మరి మీరేమంటారు? ఇరాన్ దేశం అణుబాంబులు తయారు చేసుడు బంద్ పెట్టాలని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద బాంబులు వాన కురిపిస్తున్నాయి కదా. ఇక మేమేమన్నా తక్కువ అన్నట్టే ఇరాన్ వాళ్ళు కూడా అసలుకే తగ్గుతలేరు. వాళ్ళు 2 బాంబులైతే వీళ్ళు 4 బాంబులు ఇస్తుతాండ్రు. వారు తగ్గఫర్ నడుస్తున్నది. ఇక అటు రష్యా ఉక్రెయిన్ నడుమ, ఇజ్రాయెల్ పాలస్తీనా నడుమ కూడా ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అసొంటి జాగ పంచైతే గీడ కూడా మోపు చేసిండ్రు. మరి మన జోర్దార్ల వార్తలు చెప్పుకోకుండా ఎట్లా అని వాటుకొచ్చినాం. చాలా చూడుండ్రిగా. ఏహే ఎవ్వరికింత దగ్గుతలేరు కదా, అక్కలు అసలుకే పట్టిడుస్తలేరు. దునియా దేశాలు ప్రపంచ పటంలో జాగ కోసం కొట్లాడితే ఈ అక్కలు ఆర్టీసీ బస్సులలో సీట్ల కోసం తగ్గఫర్ కొట్లాడుతున్నారు. ఈ అరుదైన సీను అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్ లా కానొచ్చిందోలా. టైంకు బస్సులు రాక ఉన్న బస్సులల్లా పట్టుజాలని మందికి ముందుగాల ఎక్కినోళ్ళు మాకని అడ్డగోలుగా దస్తులు ఎగజల్లేటాలకు గింత పరేషాను మోపైందోల్లా. ఇక అక్కలు పైసలు పెట్టి కొన్నా జరంత వెనక ముందు ఆలోచించేటోళ్ళు గాని ఫ్రీ బస్సేనాయే, దాంట్లో సీటు లేకుంటే ఎంత నారాజుంటది ఏం కథ. సీటు దొరికేదాకా అస్సలు దగ్గేదే లేదు. మళ్ళా
మొగన్నలు ఆడలేడీస్ వార్ను ఆపుదామని కంపనోరు ట్రంపన లెక్క నడుమ ఇప్పటికైతే పోయినరు గాని ఇంకో పారి ఓకుండ్రి. జరగరానిది ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాకపోవచ్చు, చూసుకోండి మరి. ఆంధ్ర సీఎం చంద్రన్న, చిన్న సీఎం పవన్ అన్న మీరు అనుకున్నట్టే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టి ఆసరైతున్నారు. ఎన్నడూ ఎక్కని మహిళక్కలను కూడా ఆర్టీసీ బస్సులలో ఎక్కేటట్టు చేసి బస్సు నిండుగా కలకలలాడేటట్టు చేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని అంతమంది ఎక్కేటట్టు సరిపోని బస్సులు టైంకి నడిపిస్తే ఇంకింత ఖుషి అయితామని అంటున్నారు ఫ్రీ బస్సులలో ఎక్కిపోయే మహిళక్కలు. ఈ సురక్షితమైన ఆర్టీసీ బస్సులు గిట్లుంటే 7 కొండల ఎంకన్న స్వామి క్యూ లైన్ల చూడుండ్రి పారేషాన్ ఎట్లున్నదో. హీరో లెక్క బెల్ట్ తీసి యుద్ధం చేస్తున్నాడు కదా ఈ మోతవారి. కోపం పాడుగాను. గీనెన్నా చూపెట్టేది, వేరే జాగనే దొరకలేదా అని అన్నా నీకు. ఆడోళ్ళు చిన్న పిల్లలున్నారు, అది కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకునే నిర్మలమైన జాగలా బీపీ పెంచుకుంటే ఎట్లన్నా? జర్రంతనన్న ఓపిక లేకపోతే ఎట్లా? ఒకలేనికొకలు దేవదేవుని దర్శనానికి పోవుడేనాయే. మరి వీళ్లకు పంచాది ఏడ పుట్టిందో తెలియదు గాని బెల్ట్ తీసి సిగమెత్తేటాలకు ఎంకన్న స్వామి కొండ మీద దర్శనాల లైన్ల రచ్చరచ్చయింది. టీటీడోళ్ళొచ్చి అన్నను నిమ్మల్లం చేసిండ్రు. భక్తజనాలు, ఎంకన్న స్వామి దర్శనం అంటే ఎంతో భాగ్యం. కోట్ల మంది వచ్చిపోయే జాగ కాబట్టి జర్రంతా వెనక ముందు అయితేనే ఉంటది. ఓపికతోని ఉండి అందరిని కలుపుకొని ఎంకన్న దర్శనం చేసుకోవాలి. ఆవేశపడితే అయ్యేది కాదు కదా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.